సిగ్గు సిగ్గు బస్ ఛార్జీలు పెంచడం రేవంత్ రెడ్డి పరిపాలన సిగ్గు బస్ ఛార్జీలు పెంచడం సిగ్గు రేవంత్ రెడ్డి పరిపాలన తాము పెంచిన బస్ ఛార్జీలు తగ్గించేంత వరకు తాము పెంచిన బస్ ఛార్జీలు తగ్గించేంత వరకు ఆవాజ్ దో ఆవాజ్ దో వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన పెంచిన బస్సు ధరలు వెంటనే తగ్గించాలి పెంచిన బస్సు ధరలు వెంటనే తగ్గించాలి పోలీసులు నశించాలి పోలీసులు నశించాలి వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన పోలీసులు నశించాలి పోలీసులు నశించాలి పోలీసులు నశించాలి పోలీసులు నశించాలి పోలీసులు నశించాలి పడకండి మీదకి బస్ పాస్ ధర 1100 ఉంటే 1400 చేసిండ్రు. వెంటనే ఆర్టీసీ ధరలు వెంటనే సో చూసుకున్నట్లయితే విజువల్స్లో కవిత గారు కూడా మరి బస్ భవన్ దగ్గరకు వచ్చున్నారు. లోపలికి వెళ్ళడానికి అయితే అనుమతి పోలీసులు అయితే ఏ మాత్రం ఇవ్వలేదు. మరి రోడ్డు పైనే ధర్నా ఇచ్చి మరి బస్ ఛార్జీల పెంపు కోసము వాయిస్ రేస్ చేసి మరి మాట్లాడుతూ ఉంటే వెనక ఉన్న కార్యకర్తలను మరి పోలీస్ వ్యాన్లో ఎక్కించుకొని తీరు కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఒక పక్క చూసుకుంటే కనుక కవిత గారిని కూడా పోలీస్ వ్యాన్లో ఎక్కించుకొని మరి తీసుకువెళ్ళటం విజువల్స్లో చూసారు. సో రైట్, అయితే అసలు వీళ్ళు ఛార్జెస్ వేటికి పెంచారు ఏంటి వివరాల్లోకి వెళ్తే కనుక 1150 స్టూడెంట్ పాస్ ఆర్డినరీ ఉంటే ఇప్పుడు 1400కి పెంచడం జరిగింది. అదే 1300కు మెట్రో ఎక్స్ప్రెస్ పాసులు ఉంటే దాన్ని 1300ని కాస్త 1600గా మార్చారు. మరి 1450గా ఉన్న మెట్రో డీలక్స్ పాస్ కాస్త 1800కి మార్చింది. ఏదైతే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు పేద విద్యార్థుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం శాపంగా మారింది అని అన్నారు. అయితే ఇదంతా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే మరి 100 రూపాయలు ఉంటే దానికి 300 యాడ్ చేసి 400 లెక్క పెంచడం, అట్లాగా ప్రతి దాంట్లో కూడా వీళ్ళు ఛార్జెస్ పెంచుతూనే ఉన్నారు. విద్యార్థులకి ఏ రకంగా చూసుకున్నా సరే ఇది కొంచెం నష్టంగానే కనిపిస్తూ ఉంది, కొంచెం భారంగానే ఉంది. ఏదైతే పేద విద్యార్థులు మరి బస్ని యూజ్ చేసుకుంటూ కాలేజెస్కి కానీ స్కూల్స్కి కానీ వెళ్తూ ఉంటారో మరి ఆ బస్ని యూజ్ చేసుకున్న ఛార్జెస్ కాస్త మరి 100కి 400 యాడ్ చేసి మరి 500గా మార్చడం జరుగుతూ ఉంది. సో దీనిపైన మరి కవిత గారు వాయిస్ రేస్ చేసి మాట్లాడుతూ ఉన్నా కానీ పోలీస్ వాళ్ళు తనని పోలీస్ వ్యాన్ ఎక్కించుకొని మరి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళే తీరు కూడా మీరు చూస్తూ ఉన్నారు. సో ఎంతోమంది కార్యకర్తలు కూడా మరి దీనికోసం సపోర్ట్ చేయడానికి వచ్చారు, వాళ్ళని కూడా అదే మాదిరిగానే తీసుకువెళ్ళారు. సో చూస్తూ ఉన్నారు కదా, ఇది లైవ్ అప్డేట్ ఫ్రమ్ బస్ భవన్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ వ్యూ. కెమెరా పర్సన్ అరవింద్తో తేజ పృథ్వీ.